డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిట్ మైండ్స్. ఈ క్లాస్లో మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్లో రీజనింగ్ టెస్ట్ 5 ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఓవల్ ఈజ్ కోడెడ్ యాజ్ 6729, లీవో ఈజ్ కోడెడ్ యాజ్ 7946. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఈ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్? సో ఇక్కడ ఈకి కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. ఈకి కోడ్ ఏంటి అని అంటే, సో ఇప్పుడు ఈ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉంది. సో ఫస్ట్లో ఉందా? లేదు. అంటే ఇక్కడ మాత్రమే ఉండేటువంటి కోడ్ కావాలి. సో 7 ఫస్ట్లో ఉంది, వద్దు. 9 ఫస్ట్లో ఉంది, వద్దు. 6 ఫస్ట్లో ఉంది, వద్దు. అంటే ఇక్కడ మాత్రమే ఉన్నటువంటిది 4. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? డన్. నెక్స్ట్ తర్వాత ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ Steak equal thing is coded as WBVLYN. Thing yard house is coded as VLZAHA. How is thing coded in the given language అంటున్నారు. సో థింగ్కి కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. థింగ్ ఏంటి? ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. రెండిట్లలో కామన్గా థింగ్ అనేటువంటిది ఉంది కాబట్టి రెండిట్లలో కామన్గా ఉన్నది ఏంటి? సో విఎల్ అండ్ విఎల్ కామన్గా ఉంది. సో కోడ్ విఎల్ అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి సిలాజిజం క్వశ్చన్ ఉంది. సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. సో స్టేట్మెంట్స్లో ఆల్ ఫ్లవర్స్ ఆర్ ప్లాంట్స్, సమ్ ప్లాంట్స్ ఆర్ ట్రీస్ అని అంటున్నాడు. సో కంక్లూజన్లో సమ్ ట్రీస్ ఆర్ ఫ్లవర్స్, ఆల్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్ అని అన్నాడు. సో ఇక్కడ ప్రకటన చూస్తే అన్ని పువ్వులు మొక్కలు, కొన్ని మొక్కలు చెట్లు. తీర్మానాలు చూస్తే కొన్ని చెట్లు పువ్వులు, అన్ని పువ్వులు చెట్లు అని అంటున్నాడు. సో ఒకసారి చూడండి, ఆల్ ఫ్లవర్స్. సో ఫ్లవర్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయి? ప్లాంట్ అవుతుంది. సమ్ ప్లాంట్ అనేవి ఏమవుతున్నాయి? ట్రీస్ అవుతున్నాయి. సో ఇలా ఉంది మనకి. ఇప్పుడు కంక్లూజన్ చూడండి, సమ్ ట్రీస్ ఆర్ ఫ్లవర్స్ అంట. ట్రీస్ ఇక్కడ ఉంది, ఫ్లవర్స్ ఇక్కడ ఉంది. రెండింటికి సమ్ రిలేషన్ ఏర్పడుతుందా? ఏర్పడదు కాబట్టి ఫాల్స్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్ అంట. ఫ్లవర్స్ అన్ని ట్రీస్ అవుతున్నాయా? కావట్లేదు. ఇది కూడా వర్కౌట్ అవ్వదు. సో రెండు కంక్లూజన్స్ కూడా వర్కౌట్ అవ్వవు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్ అని చెప్పేసి పెట్టాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ద ఫాలోయింగ్ ట్రేడ్స్ ఈచ్ ఆఫ్ ద లెటర్స్ ఈజ్ రిలేటెడ్ టు ద సబ్సీక్వెంట్ వన్ ఫాలోయింగ్ ఏ సర్టెన్ లాజిక్. సెలెక్ట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ ద వన్ విచ్ ఫాలోస్ ద సేమ్ లాజిక్. సో ఇక్కడ చూడండి, మనకి దీంట్లో ఈ రెండింటికి సంబంధించిన దాంట్లో ఒక సెట్ ఆఫ్ లాజిక్ ఉంది. సో సేమ్ ఆప్షన్స్లో ఎక్కడ వర్కౌట్ అవుతుంది అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ లాస్ట్ లెటర్ ఇక్కడ స్టార్ట్ లెటర్ అయింది, ఇక్కడ థర్డ్ లెటర్ ఇక్కడ ఫస్ట్ లెటర్ అయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఫస్ట్ అయింది, ఇక్కడ థర్డ్ వన్ ఇక్కడ స్టార్ట్ లెటర్. ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఫస్ట్ అయింది, ఇక్కడ థర్డ్ వన్ ఇక్కడ ఫస్ట్ అయింది. ఓకే, ఇక్కడ లాస్ట్ ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు, ఇక్కడ లాస్ట్ ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు, ఇక్కడ లాస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ థర్డ్ వన్ ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు. సో కాబట్టి ఫస్ట్ వన్ మాత్రమే కరెక్ట్. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద ట్రూ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ABCDEF అండ్ G ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. F sits second to the right of B, A sits third to the left of F, C is the immediate neighbor of E and A, G is not an immediate neighbor of B. How many people sit between D and E when counted from the left of D? ABCDE F మరియు G ఒక వృత్తాకార పట్టిక చుట్టూ మధ్యలో ఎదురుగా కూర్చొని ఉన్నాయి. F Bకి కుడివైపున 2వ స్థానంలో కూర్చొని, Fకి ఎడం వైపున 3వ స్థానంలో A కూర్చొని ఉన్నాడు. E మరియు Aకి పొరుగువాడు C. G Bకి పొరుగువాడు కాదు. Dకి ఎడం వైపు నుండి లెక్కించినప్పుడు D మరియు Eల మధ్య ఎంతమంది కూర్చుంటారు అని అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. రైట్. సో ఇక్కడ టోటల్ ఎంతమంది ఉన్నారు? సో మనకి 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ ఒక సర్క్యులర్ షేప్లో కూర్చున్నారంట. ఒక సర్క్యులర్ షేప్లో కూర్చున్నారు. F సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ B అంటున్నాడు. Bకి సెకండ్ రైట్లో, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ F ఇక్కడ కూర్చున్నారు. సో నెక్స్ట్ A సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ F. Fకి థర్డ్ లెఫ్ట్ అంటే 1 2 3 ఇక్కడ A కూర్చుంటారు. నెక్స్ట్ తర్వాత సి అనేటోడు ఈకి ఏకి మధ్యలో కూర్చోవాలి. ఇటువైపు ఛాన్స్ లేదు. సో సి అనేటోడు ఈకి ఏకి మధ్యలో, ఏ ఇక్కడ ఉంది
అంటే ఈ ఇక్కడ తీసుకుంటే సి ఇక్కడ వచ్చేస్తారు. నెక్స్ట్ తర్వాత జి అనేటోడు బి పక్కన ఉండొద్దంట. బి పక్కన ఉండొద్దంటే జి విల్ కమ్ హియర్. సో ద రిమైనింగ్ పర్సన్ విల్ కమ్ హియర్. సో అదేమవుతుంది ఇక్కడ మనకు సో డి అవుతారు. ఇది మనకు ఫైనల్గా ఉన్నటువంటి అరేంజ్మెంట్. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అని అంటే డికి ఈకి మధ్యలో ఎంతమంది ఉన్నారు. సో డికి లెఫ్ట్ నుంచి ట్రై చేసినప్పుడు లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తే 1 2 3. డికి ఈకి మధ్యలో డికి లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తే 3 మెంబర్స్ ఉన్నారు. సో 3 మెంబర్స్ కాబట్టి దట్ ఈస్ ఇన్ ద సో ఫోర్త్ ఆప్షన్. ఓకేనా, రైట్. సో ఇట్లా తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. రెఫర్ టు ద ఫాలోయింగ్ నెంబర్ సింబల్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. కౌంటింగ్ టు బి డన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఓన్లీ అంటున్నారు. హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నెంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ సింబల్. ప్రతిదానికి ముందు వెంటనే ఒక సంఖ్య మరియు వెంటనే తర్వాత ఒక చిహ్నం ఉన్న అటువంటి చిహ్నాలు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. మనకి హౌ మెనీ సచ్ సింబల్స్, ఎన్ని సింబల్స్ ఉన్నాయి, ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నెంబర్ ఉండాలి అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ సింబల్ ఉండాలి అంటున్నాడు. నెంబర్ 2 సింబల్స్ ఉండాలి అంటున్నాం ఇక్కడ. సో నెంబర్ 2 సింబల్స్ ఉన్నటువంటివి ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూడాలి మనకు. సో ప్రతిదానికి ముందు వెంటనే ఒక సంఖ్య ఉండాలి, తర్వాత వెంటనే ఒక చిహ్నం ఉన్నటువంటి చిహ్నాలు కావాలి అని అన్నాడు. సో ఒకసారి చూస్తే నెంబర్ 2 సింబల్స్ కావాలి. నెంబర్ 2 సింబల్స్ ఇక్కడ ఉన్నాయి, నెంబర్ 2 సింబల్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, రైట్. సో తర్వాత చూస్తే నెంబర్ 1 సింబల్, నెంబర్ 2 సింబల్స్ ఉన్నాయి, నెంబర్ 1 సింబల్ ఉంది, ఇంకేం లేదు. సో 1 2 3 మొత్తం 3. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే, రైట్. నెక్స్ట్. సో రెఫర్ టు ద ఫాలోయింగ్ నెంబర్ అండ్ సింబల్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అనదర్ నెంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ సింబల్. ఇటువంటి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, వీటిలో ప్రతిదానికి ముందు వెంటనే మరొక సంఖ్య మరియు వెంటనే తర్వాత ఒక చిహ్నం కూడా ఉంటుంది అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం మనం. రైట్. సో హౌ మెనీ సచ్ నెంబర్స్, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అనదర్ నెంబర్ అండ్ ఆల్సో ఫాలోడ్ బై ఎ సింబల్ అంటున్నాడు. సో నెంబర్ సింబల్ కావాలి, నెంబర్ సింబల్ కావాలి కాబట్టి ఒకసారి చూద్దాం. సో నెంబర్ సింబల్ ఇక్కడ ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి నెంబర్ సింబల్తో ఇక్కడ ఉంది. ఓకే, రైట్. నెంబర్ సింబల్తో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి అట్లా. ఓకేనా, ఇక్కడ ఒకటి ఉంది, 2 ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. సో ఇట్లా మనము చూస్తాం ఇక్కడ. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సెలెక్ట్ ద ట్రేడ్ which follows the same pattern as that followed by the 2 trades given below. Both trades follow the same pattern అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఈ రెండిట్లలో ఏదైతే లాజిక్ ఉంటుందో ఆ సేమ్ లాజిక్ అనేది మనకు ఇక్కడ ఉండాలి. ఓకే, రైట్. సో ఒక్కసారి మనం ఇక్కడ చూస్తే దీంట్లో సో ఇక్కడ 16 అండ్ ఇక్కడ 13 అండ్ ఇక్కడ 11. సో ఇప్పుడు 16కి 13కి మధ్యలో చూస్తే -3 ఉంది. ఓకేనా, 16కి 13కి మధ్యలో చూస్తే -3 ఉంది. తర్వాత చూస్తే ఎంత ఉంది, -2 ఉంది. ఓకే, రైట్. సో సేమ్ ప్యాటర్న్ మనకి ఆప్షన్స్లో వర్కౌట్ అవుతుందా లేదా చూద్దాం. ఎందుకైనా మంచిది మనం నెక్స్ట్ ఇది కూడా చూద్దాం. ఇక్కడ 9th ఆల్ఫాబెట్, 6th ఆల్ఫాబెట్, 14th ఆల్ఫాబెట్. 9కి 6కి ఏంటి, -3, 6కి 14కి ఏంటి, +8 ఉంది. అంటే ఫస్ట్ దాంట్లో చూస్తే ఫస్ట్ లెటర్స్కి మధ్యలో చూస్తే -3 -2 లాజిక్ ఉంది. తర్వాత దాంట్లో చూస్తే -3 అండ్ +8 లాజిక్ ఉంది. ఈ లాజిక్ ఆప్షన్స్లో ఎక్కడ వర్కౌట్ అయితే అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ చూస్తా 23, 19 అండ్ 17. 23కి 19కి మధ్యలో చూస్తే ఇక్కడ -4 అవుతుంది. నాకేమొద్దు, -3నే కావాలి. ఓకేనా. సో ఇక్కడ 23 అండ్ 19 చూస్తే -4 నాకు అస్సలు వద్దు. సో ఇక్కడ 22 అండ్ 19 ఎస్ -3 ఓకే, ఛాన్స్ ఈస్ దేర్. తర్వాత ఇక్కడ 17, 19కి 17కి -2 వర్కౌట్ ఛాన్సెస్ ఉన్నాయి. సో 15 అండ్ 12, 15కి 12కి నేను చూస్తే నాకు ఇక్కడ -3 ఎస్, నెక్స్ట్ కూడా వర్కౌట్ అయింది. ఇక్కడ 21 అని అంటే 12కి అండ్ 21కి చూస్తే +9 కాదు, నాకు రావాల్సింది +8 రావాలి. అంటే ఆటోమేటిక్గా 4th ఆప్షనే కదా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దట్స్ ఇట్.
నువ్వు సింపుల్గా చూడు, ఈ రెండింటికి మ్యాచ్ చేస్తే వివో ఎస్ఎల్ క్యూటీ. సో ఇక్కడ టీ ఒక్కటే ఎక్స్ట్రా వచ్చింది, T20 అండ్ 12. ఇక్కడ 12కి 20కి మధ్యలో +8. సో దట్స్ ఇట్. +8 అనేది వర్కౌట్ అయింది కాబట్టి 4th ఆప్షన్ అనేది కంపల్సరీగా మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Based on the English alphabetical order, 3 of the following 4 letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to that group అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి 4 3 సెట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నాయి, ఒకటి డిఫరెంట్ వన్, దాన్ని చూద్దాం. సో 17 ఇక్కడ, 18 ఇక్కడ, 14 ఇక్కడ. 17కి 18కి చూస్తే ఇక్కడ +1 ఉంది, తర్వాత చూస్తే -4 ఉంది. సో +1 -4. తర్వాత ఇక్కడ చూడండి 19, 20 అండ్ 16. 19కి 20కి +1, తర్వాత -4. ఓకే, నెక్స్ట్ తర్వాత చూస్తే 21, 23 అండ్ 18. 21కి 23కి +2 అయిపోయింది. ఇక్కడతో నేను ఆన్సర్ చెప్పొచ్చు. సో +1 -4 +1 -4, ఇక్కడ +2 వచ్చింది. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ క్వశ్చన్లో, in a certain code language, A plus B means A is the sister of B, A minus B means A is the father of B, A star B means A is the brother of B, A division B means A is the mother of B. Based on the above, how is P related to E if? సో ఇక్కడ మనకి ఈక్వేషన్ ఒకసారి ఈ విధంగా ఇచ్చిండు. సో ఇక్కడ మనకి ఈ అనే పర్సన్కి P ఏమవుతారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈక్వేషన్లో ఉన్నదాన్ని బట్టి మనము జనరేషన్ ట్రీలో రాద్దాం. P minus T, మైనస్ అంటే ఏంటిది? ఫాదర్, అంటే ఫస్ట్ పర్సన్ ఈజ్ ఫాదర్, P ఈజ్ ఫాదర్ టు T. T స్టార్ C అంటున్నాడు. స్టార్ మీన్స్ ఏంటి? బ్రదర్. సో T ఈజ్ బ్రదర్ టు C. C ప్లస్ D అంటున్నాడు. ప్లస్ మీన్స్ ఏంటి? సిస్టర్. సో C ఈజ్ సిస్టర్ టు D. D డివిజన్ అంటున్నాడు. డివిజన్ మీన్స్ మదర్. సో D ఈజ్ మదర్ టు E. ఇప్పుడు మనకేమంటున్నారు అని అంటే P అనే పర్సన్ ఈకి ఏమవుతారు అంటున్నాడు. ఈ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ కదా, మదర్ వాళ్ళ ఫాదర్. సో మదర్స్ ఫాదర్ అవుతారు. ఓకేనా, మదర్స్ ఫాదర్, దట్ ఈస్ ఇన్ ద 4th ఆప్షన్. తల్లి యొక్క తండ్రి అని చెప్పేసి అని అంటున్నా. ఓకే, రైట్. సో తల్లి యొక్క తండ్రి అవుతున్నారు అక్కడ. ఓకేనా, డన్. సో ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. సో ఇక్కడ ఉన్నటువంటి 2 సెట్స్లలో ఉన్నటువంటి నెంబర్స్లో ఒక లాజిక్ ఉంటుంది. సేమ్ లాజిక్ని మనం ఆప్షన్స్లో అప్లై చేయాలి. 22కి 66కి మధ్యలో రిలేషన్ ఏంటి? సో ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ చూస్తే 22 × 3 చేస్తే 66. 66కి 61కి మధ్యలో రిలేషన్ ఏంటి? సో ఈ రెండింటికి మధ్యలో చూస్తే -5. ఇక్కడ చూడండి ఇంటూ 3, 35 × 3 చేస్తే, సో 3 3s are 9, 5 3s are 15, 90 + 15 105. సో 105కి 100కి మధ్యలో చూస్తే -5 ఉంటుంది. అంటే లాజిక్ ఏంటి? ఇంటూ 3 అండ్ -5 లాజిక్ అనేది వర్కౌట్ అయింది. ఇన్ ద సేమ్ వే ఆప్షన్స్లో చూడండి, ఇంటూ 3 చేసినాం అనుకోండి, 7 3 21, 210. ఓకే, 4 3 12. సో 222. ఓకే, సో ఇప్పుడు 222 నుంచి మరి చూసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది? -6 వస్తుంది. మనకేమొద్దు, -5 కావాలి. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి ఇంటూ 3. సో 14 × 3 42. 42కి 37కి మధ్యలో -5 వర్కౌట్ అయింది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ ద పర్ఫెక్ట్ వన్. ఓకేనా, ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో చూడండి -6 ఉంటుంది, ఈ రెండింటికి మధ్యలో చూడండి -6 ఉంటుంది. కానీ అక్కడ మాత్రమే సెకండ్ అండ్ థర్డ్ నెంబర్కి మధ్యలో -5 ఉంటుంది. సో ఇక్కడ -5 వచ్చింది కాబట్టి అట్లా తీసుకుంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మీరు ముందు ఇంటూ 3 చేయకపోయినా కూడా మీరు సెకండ్ అండ్ థర్డ్కి మధ్యలో కూడా గమనించినట్లయితే ఆన్సర్ని పెట్టేయచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి సిరీస్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అంటున్నాడు. ఒకసారి చూడండి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అంటే, ఇప్పుడు ఫస్ట్ 29కి 39కి మధ్యలో చూస్తే +10 ఉంటుంది, తర్వాత చూస్తే +11, తర్వాత చూస్తే +12. అంటే ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో చూద్దాం. సో ఇక్కడ +8 అండ్ +9 కావాలి. 12 + 8 అని అంటే ఏమవుతుంది? దట్ ఈస్ 20. 20 + 29కి మధ్యలో చూస్తే
ఇక్కడ మనకు +9 కనిపిస్తుంది. అంటే ఇక్కడ రావాల్సినటువంటిది 20 కదా. సో దట్ ఈస్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్. 20 ఈస్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Based on the English alphabetical order, 3 of the following 4 letter cluster pairs are alike in a certain way and thus form a group. Which letter cluster pair does not belong to that group అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం మనం. సో దీంట్లో మనకి ఏది డిఫరెంట్ వన్ అనేది మనం చూడాలి. సో ఇక్కడ సెకండ్ వన్ అండ్ 20th లెటర్ రెండిటికి మధ్యలో +18 ఉంటుంది. తర్వాత ఇక్కడ 8th వన్, ఇక్కడ 17th వన్. ఓకే, ఈ రెండిటికి మధ్యలో +9 ఉంటుంది. +18 +9. సో ఇప్పుడు సేమ్ చూద్దాం. 19th ఆల్ఫాబెట్ అండ్ 11th. సో ఈ రెండిటికి మధ్యలో చూసినాం అనుకోండి. సో ఒకసారి గమనిస్తే సో 19కి 11కి ఫార్వర్డ్ డైరెక్షన్లో చూడాలి. సో మనం మైనస్ అంటే బ్యాక్వర్డ్లో చూసినాం అనుకోండి. 19కి 11కి మధ్యలో చూస్తే -8 అవుతుంది. సో -8 అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, దీన్ని 28th ఆల్ఫాబెట్ అనుకుంటే 28 నుంచి ఇక్కడ 20కి -8 అవుతుంది. ఫార్వర్డ్లోనే చూద్దాం. సో ఫార్వర్డ్లో ఇక్కడ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. అంటే ఇది 19th ఆల్ఫాబెట్ కాబట్టి 7 కలిపితే 26, తర్వాత ఒక 11 అంటే +18 పర్ఫెక్టే. 25 అండ్ ఇది 8th ఆల్ఫాబెట్. సో 25 తర్వాత 8th ఆల్ఫాబెట్ అని అంటే +9 ఉంటుంది ఇక్కడ, పర్ఫెక్ట్. సో ఇప్పుడు చూడండి 8 26. సో ఇప్పుడు 8 26 అని అంటే +18 ఉంటుంది ఇక్కడ కూడా. సో 13 ఇక్కడ, 23 ఇక్కడ అని అంటే ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ 7 + 3 +10 వస్తుంది. ఇక్కడ +9 ఉంది, అక్కడ +9 ఉంది, కానీ ఇక్కడ సెకండ్లో +10 వస్తుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెఫర్ టు ద ఫాలోయింగ్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అంట. హౌ మెనీ సచ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై అన్ ఈవెన్ నెంబర్ అంటున్నాడు. అటువంటి సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, వాటి తర్వాత వెంటనే సరి సంఖ్య వస్తుంది అంటున్నాడు. సో ఈవెన్ నెంబర్స్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్స్ అంటే 2 ఈవెన్ నెంబర్స్ వెంటనే రావాలి. బ్యాక్ టు బ్యాక్ 2 ఈవెన్ నెంబర్స్ రావాలి అని అంటే ఇక్కడ ఎక్కడున్నాయి? సో ఈవెన్ ఒకటే ఉంది ఇక్కడ, ఈవెన్ ఒకటే ఉంది ఇక్కడ. సో రాలేదు అసలు. అట్లా ఈవెన్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేటువంటివి లేనే లేవు, నన్. ఓకేనా, ఏదీ లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత HN9 is related to LK-3 in a certain way. In the same way, N/4 is related to RB-8. To which of the given options is OU13 related following the same logic? సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇది 8th వన్ అండ్ ఇది 12th వన్. 8కి 12కి మధ్యలో చూస్తే +4 ఉంది. ఓకే, ఇది 14th వన్ అండ్ ఇది 11th వన్. 14కి అండ్ 11కి మధ్యలో చూస్తే మనకి ఇక్కడ -3 ఉంది. ఓకేనా, రైట్. సో ఆప్షన్స్లో అలా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఆ లెటర్తోని అని అంటే ఇప్పుడు మనకు కావాల్సింది OU13కి. ఇది 15th ఆల్ఫాబెట్ O, ఇది 21st ఆల్ఫాబెట్. ఫస్ట్ ఏం చేయాలి? +4 చేయాలి. 15 + 4 దట్ ఈస్ 19. 19th ఆల్ఫాబెట్ ఈజ్ ఎస్. ఎస్తో ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. సో మనకి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకటే లెటర్తోని ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ తర్వాత each of the digits in the number 1732596 is arranged in ascending order from left to right. The positions of how many digits will remain unchanged as compared to that in the original number అంటున్నారు. 1732596 సంఖ్యలోని ప్రతి అంకె ఎడమ నుండి కుడికి ఆరోహణ క్రమంలో అమర్చబడింది. అసలు సంఖ్యలో ఉన్నదాంతో పోలిస్తే ఎన్ని అంకెల స్థానం మారదు అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఉంది కదా, దీనిలోని అంకెల్ని ఆరోహణ క్రమంలో అమర్చాలి. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో 1 2 3 అండ్ 4 లేదు కాబట్టి 5 6 7. సో 8 లేదు కాబట్టి 9. ఇప్పుడు ఎన్నిటి యొక్క పొజిషన్ మారలేదు, హౌ మెనీ డిజిట్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ అంటున్నాడు. ఫస్ట్ వన్ అట్లనే ఉంది, తర్వాత 7 లేదు, 3 ఉంది, ఓకే, 2 లేదు, సో 5 లేదు, 9 లేదు, 6 లేదు. రెండిటి యొక్క పొజిషన్ అలానే ఉంది, అవి మారలేదు. కాబట్టి సో థర్డ్ ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ తర్వాత యోగేష్ ర్యాంక్డ్ 34th ఫ్రమ్ ద టాప్ అండ్ 38th ఫ్రమ్ ద బాటమ్ ఇన్ హిస్ క్లాస్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ హిస్ క్లాస్? యోగేష్ తన తరగతిలో పై నుండి 34వ స్థానంలో మరియు దిగువ నుండి 38వ స్థానంలో ఉన్నాడు. అతని తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. బోత్ సైడ్స్ నుంచి తన యొక్క ర్యాంక్ తెలుసు కాబట్టి
సో 34 వన్ సైడ్ అండ్ నెక్స్ట్ ఇంకొక సైడ్ నుంచి 38. సో రెండింటిని కలిపి ఒకటి తీసేయాలి అంటున్నాడు. ఓకే రైట్. సో ఇప్పుడు ఏం చేస్తాం, టోటల్ స్టూడెంట్స్ కావాలన్నప్పుడు బోత్ ర్యాంక్స్ని కలిపి 1 మైనస్ చేస్తాం. రెండింటిని కలిపితే మనకు వచ్చేది ఎంత అని అంటే దట్ ఈజ్ 72. -1 చేస్తే 71 వస్తుంది. సో ఇక్కడ 60 అండ్ 12 72 -1 అని అంటే 71. సో టోటల్ మనకి ఇక్కడ 71 మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. సో థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. డన్. నెక్స్ట్. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ ప్లస్ అండ్ డివిజన్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ మైనస్ అండ్ ఇంటూ ఆర్ ఇంటర్చేంజ్డ్. సో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లో ఇంటర్చేంజ్ చేసుకోవాల్సిన ఏంటో చూద్దాం. 850 ప్లస్ మీన్స్ ఏంటి, డివిజన్ 34. సో ఇంటూ మీన్స్ ఏంటి, సో ఇంటూ మీన్స్ -15, మైనస్ మీన్స్ ఏంటి, ఇంటూ 12. సో నెక్స్ట్ డివిజన్ మీన్స్ ఏంటి, +400. ఓకే రైట్. సో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం, సింప్లిఫైడ్ చేద్దాం. సో 34 టేబుల్లో 85 క్యాన్సిల్ అవుతుందా, సో 850 క్యాన్సిల్ అవుతుందా అనేది చూద్దాం. సో 34 టేబుల్లో 2 టైమ్స్, ఓకేనా, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 34 2s are 68 కదా. సో 68 పోంగాలనే మనకి ఇంకెంత మిగులుతుంది అని అంటే 170 మిగులుతుంది. ఓకేనా. 34 ఇంటూ 5 చేస్తే 5 మూల 10 5 4 20. ఎస్. సో 34 ఇంటూ 25 are మనకి 850 అవుతుంది. ఓకే రైట్. మైనస్ 15 ఇంటూ 12 అంట. సో 15 ఇంటూ 12 అంటే సో 15 10s are 150, 15 2s are 30 కాబట్టి సో 180 అవుతుంది. 180 ప్లస్ 400. సో ఈ 400ని ఇటు తీసుకొచ్చి ఏం చేస్తాం, 425 చేస్తాం. 425 మైనస్ 180. ఓకేనా. సో తీసేయాలి. ఈ 425 ఇటు వస్తే -180 అవుతుంది. సో 425లో నుంచి 180 తీసేసినాం అనుకో, ఎండ్ విత్ 5 రావాలి. ఎండ్ విత్ 5 వచ్చేటువంటి ఆప్షన్ ఒకటే ఉంది, 3. సో 245 అనేది 245. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓకేనా రైట్. సో 245 అనేది ఉంటుంది ఇట్లా. క్లియర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, రెఫర్ టు ద ఫాలోయింగ్ సిరీస్ అండ్ ఆన్సర్ ద అప్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకి నెంబర్ ఉంది లెఫ్ట్ నుంచి రైట్ వరకు. హౌ మెనీ సచ్ ఆడ్ నెంబర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై అన్ ఈవెన్ నెంబర్ అంటున్నాడు. ఎడమ నుంచి కుడికి ఎన్ని బేసి సంఖ్యలు ఉన్నాయి, వాటి తర్వాత వెంటనే సరి సంఖ్య వచ్చేలా ఉన్నాయి అంటున్నాడు. సో ఒక్కసారి చూడండి, మనకేం కావాలి, హౌ మెనీ ఆడ్ నెంబర్స్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ అంట. ఆడ్ అండ్ ఈవెన్ రావాలి. సో ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ రావాలి. ఈవెన్ ఆడ్ వచ్చింది. ఫస్ట్ ఆడ్ నెంబర్ రావాలి, తర్వాత ఈవెన్ నెంబర్ రావాలి, ఇట్లా ఉండాలి. సో తర్వాత ఆడ్ నెంబర్ ఉండాలి, తర్వాత ఈవెన్ నెంబర్ ఇట్లా రావాలి. ఓకేనా. సో రైట్. మనకి నెక్స్ట్ చూడండి, ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ కాంబినేషన్ 2 ఉన్నాయి. సో 2 ఉన్నాయి కాబట్టి 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అండి. ఓకేనా రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. 60 people are standing in a row facing north. Shivani is 40th from the right end while Sneha is 26 from the left end. How many people are there between Shivani and Sneha? 60 మంది ఉత్తరం వైపు ఎదురుగా వరుసగా నిలబడి ఉన్నారు. శివాని కుడి చివర నుండి 40వ స్థానంలో ఉండగా స్నేహ ఎడమ చివర నుండి 26వ స్థానంలో ఉంది. శివాని మరియు స్నేహ మధ్య ఎంతమంది ఉన్నారు అంటున్నాడు. సో శివాని 40th ఫ్రమ్ ద రైట్ ఎండ్ అంట. సో ఆ 40th ఫ్రమ్ ద రైట్ ఎండ్కి స్నేహ ఏం చేసింది అని అంటే 26th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ అంట. ఓకేనా రైట్. సో ఇప్పుడు చూడండి, మనకి వాళ్ళిద్దరికి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడిగినప్పుడు ఎప్పుడైనా ఏం చేయాలనంటే వాళ్ళిద్దరిని కలిపితే టోటల్ కంటే ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా అనేది ఫస్ట్ చూసుకోవాలి. వాళ్ళిద్దరు ర్యాంక్లను కలపండి. ఒకరు లెఫ్ట్ నుంచి ఉన్నారు, ఒకరు రైట్ నుంచి ఉన్నారు. ఇన్ జనరల్గా ఏం చేస్తాం, లెఫ్ట్ నుంచి ఉన్న పర్సన్ ఇట్లా అని, రైట్ నుంచి ఉన్న పర్సన్ ఇట్లా అని చెప్పేసి సో ఇక్కడ లెఫ్ట్ పర్సన్ ఇక్కడ రైట్ పర్సన్ అని డ్రా చేస్తాం జనరల్గా. కానీ మీరు చూడండి, లెఫ్ట్ నుంచి అండ్ రైట్ నుంచి వాళ్ళిద్దరి యొక్క ర్యాంకులను కలిపితే 40 + 26, ఈ రెండింటిని కలిపితే వచ్చేది టోటల్ 66 వస్తుంది. నీకు టోటల్ కంటే ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా అని అంటే టోటల్ కంటే వీళ్ళు ఎక్కువ ఉన్నారు. టోటల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా చేయొద్దిగా. ఓకేనా. జస్ట్ రెండింటిని యాడ్ చేసుకొని టోటల్తో కంపేర్ చేస్తే ఇప్పుడు చూడండి ఎంత ఉంటారు వాళ్ళు అని అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉంటారు అని అంటే వాళ్ళు 2 ర్యాంకులను కలిపితే 66 వచ్చింది. టోటల్ ఉన్నటువంటి అక్కడ క్లాస్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అని అంటే
అక్కడ ఉన్న వాళ్ళు వరుసలో 60 మంది ఉన్నారు. సో 60 మంది వరుసలో ఉన్నటువంటి దాంట్లో నుంచి ఇప్పుడు ఏం చేస్తామనంటే ఇక్కడ ఈ ఇద్దరిని కౌంట్ చేసిండ్రు, ఇక్కడ ఇద్దరిని కౌంట్ చేసుకుంటున్నారు కదా. ఇద్దరిని ఒకసారి కౌంట్ చేయాలి, మల్టిపుల్ టైమ్స్ కౌంట్ చేయొద్దు. కాబట్టి ఈ 66లో నుంచి 2 మైనస్ చేస్తా, వాళ్ళిద్దరిని తీసేస్తా ఫస్ట్, ఎందుకంటే ఆల్రెడీ టోటల్లో ఉంటారు కాబట్టి. 64. ఇప్పుడు 64కి 60కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 4. అంటే వాళ్ళిద్దరికి మధ్యలో ఉండేటువంటి వ్యక్తుల సంఖ్య ఎంత అని అంటే 4 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సెకండ్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత read the given statements and conclusions carefully, assuming that the information given in the statements is true, even if it appears to be at variance with commonly known facts. Decide which of the given conclusions logically follow from the statements. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. మనకి స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ కంక్లూజన్స్ ఉన్నాయి. ఆల్ ట్రాక్టర్స్ ఆర్ మోటార్ సైకిల్స్, సమ్ మోటార్ సైకిల్స్ ఆర్ మినీ వ్యాన్స్, నో మినీ వ్యాన్స్ ఆర్ హోవర్ క్రాఫ్ట్స్. కంక్లూజన్లో సమ్ హోవర్ క్రాఫ్ట్స్ ఆర్ మోటార్ సైకిల్స్, సమ్ మినీ వ్యాన్స్ ఆర్ ట్రాక్టర్స్ అని అంటున్నాడు. సో ఇక్కడ ప్రకటనలు అండ్ తీర్మానాలు చూద్దాం. ప్రకటనల్లో అన్ని ట్రాక్టర్లు మోటార్ సైకిళ్ళు, కొన్ని మోటార్ సైకిళ్ళు మినీ వ్యాన్లు, ఏ మినీ వ్యాన్లు హోవర్ క్రాఫ్ట్లు కావు అంటున్నాడు. తీర్మానం చూస్తే కొన్ని హోవర్ క్రాఫ్ట్లు మోటార్ సైకిళ్ళు, కొన్ని మినీ వ్యాన్లు ట్రాక్టర్లు అని అన్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఆల్ ట్రాక్టర్స్, సో ఆల్ ట్రాక్టర్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయి అని అంటే మోటార్ సైకిల్స్ అవుతున్నాయి. సమ్ మోటార్ సైకిల్స్ అనేవి ఏమవుతున్నాయి అని అంటే మినీ వ్యాన్స్ అవుతున్నాయి. నో మినీ వ్యాన్, మినీ వ్యాన్కి దేనికి అండ్ హోవర్ క్రాఫ్ట్కి సంబంధం లేదు. ఓకేనా? రైట్, ఇట్లా ఉంది. ఇప్పుడు ఒకసారి కంక్లూజన్ చూడండి. సమ్ హోవర్ క్రాఫ్ట్స్ ఆర్ మోటార్ సైకిల్ అంటున్నాడు. హోవర్ క్రాఫ్ట్కి మోటార్ సైకిల్కి మధ్యలో సమ్ రిలేషన్ ఏర్పడుతుందా? నో. సమ్ మినీ వ్యాన్స్ ఆర్ ట్రాక్టర్స్ అంట. మినీ వ్యాన్ ఇక్కడ ఉంది, ట్రాక్టర్ ఇక్కడ ఉంది, సంబంధం ఉందా? నో. సో రెండింటికి కూడా సంబంధం లేదు. లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్ హియర్ అని అంట. ఓకేనా? రైట్. సో ఇట్లా చేస్తాం. నెక్స్ట్ తర్వాత, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ నెంబర్ క్లస్టర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ టు మేక్ ఇట్ లాజికల్లీ కంప్లీట్ అంటున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి సిరీస్ని మేము ఫినిష్ చేయాలి అని అంటే నెక్స్ట్ వచ్చేది ఏంటో చూద్దాం. 22nd ఇక్కడ ఆల్ఫాబెట్ అండ్ సెకండ్ ఆల్ఫాబెట్, 8th ఆల్ఫాబెట్, 14th ఆల్ఫాబెట్. 22కి సెకండ్కి మధ్యలో చూసినప్పుడు దీన్ని 28th ఆల్ఫాబెట్ అని కూడా తీసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ +6 అవుతుంది. తర్వాత చూస్తే +6, నెక్స్ట్ చూస్తే +6, తర్వాత చూస్తే +6, 14 + 6 20, 20th ఆల్ఫాబెట్ ఈస్ T. సో టీతో ఉంది ఇక్కడ. ఓకేనా? రైట్. నెక్స్ట్ 4 అండ్ 10 అండ్ 16 ఇక్కడ, 22nd ఇక్కడ. 4కి 10కి చూస్తే +6, 10కి 16కి చూస్తే +6, తర్వాత చూస్తే +6. ఓకేనా? సో నెక్స్ట్ చూస్తే ఏంటి? +6, 22 + 6 28, 28 ఆల్ఫాబెట్ ఈజ్ B. సో 28 ఆల్ఫాబెట్ ఈజ్ B ఇక్కడ ఉంది. సో కాబట్టి 3rd, 2nd రెండిట్లలో కూడా ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 5th వన్, ఇక్కడ 11th వన్, ఇక్కడ 17th వన్ అండ్ ఇక్కడ 23rd వన్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. సో మనకి ఎట్లా ఉంది? 5 అండ్ ఇక్కడ 11, 5కి 11కి మధ్యలో చూసినప్పుడు ఇక్కడ ఏంటి? ప్లస్ అండ్ 6 ఇక్కడ ఉంది. అండ్ తర్వాత చూస్తే +6 అండ్ తర్వాత చూస్తే ఇక్కడ +6, నెక్స్ట్ చూస్తే +6, 23 + 6, సో 29, 29th ఆల్ఫాబెట్ ఈస్ C. Cతో ఉండాలి. Cతో ఉన్నది సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 7 people B, C, D, I, J, K and L are sitting in a straight line facing north. No one sits to the left of K. Only 4 people sit between K and J. L sits second to the left of J. D sits to the immediate left of B. C is not an immediate neighbor of L. How many people sit between L and C? B, C, D, I, J, K మరియు L అనే 7 వ్యక్తులు ఉత్తరం వైపుకి ఎదురుగా సరళ రేఖలో కూర్చున్నారు. కేకి ఎడం వైపున ఎవరు కూర్చోరు. కేకి జేకి మధ్యలో 4 మాత్రమే కూర్చుంటారు. ఎల్ జేకి ఎడం వైపున 2వ స్థానంలో కూర్చుంటాడు. డికి ఎడం వైపున 2వ స్థానంలో బి కూర్చుంటాడు. సి ఎల్కి పొరుగువాడు కాదు. ఎల్ మరియు సికి మధ్యలో ఎంతమంది కూర్చుంటారు అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం. సో టోటల్ ఎంతమంది?
ఇక్కడ మనకు ఉన్నటువంటిది 7 మెంబర్స్, అందరూ కూడా నార్త్ చూస్తారు. సో ఇక్కడ ఒకసారి చూస్తే నో వన్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే అంట. కేకి లెఫ్ట్లో ఎవరు కూర్చోలేదు. కేకి జేకి మధ్యలో నలుగురు ఉన్నారంట, 1 2 3 4 జే. ఓకే, సో ఇంకొకరు ఉంటారు ఇటు సైడ్ క్లోజ్. ఇప్పుడు ఎల్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే, జేకి సెకండ్ లెఫ్ట్ అంటే 1 2 ఎల్ ఇక్కడ వస్తారు. నెక్స్ట్ చూడండి డి సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి, బికి ఇమీడియట్ లెఫ్ట్లో కూర్చోవాలి అని అంటే సో బికి వెంటనే ఇమీడియట్ లెఫ్ట్లో డి ఇక్కడ రావాలి. డిబి పక్క పక్కన ఉండాలి కదా, సో ఎక్కడ ఛాన్స్ ఉంటుంది, డి ఇక్కడ అండ్ బి ఇక్కడ కూర్చుంటారు. ఓకేనా, రైట్. సి ఈస్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎల్ అంట, సి ఇక్కడ రావద్దు అంటే సి ఎక్కడ రావాలి, సి ఇక్కడ వస్తారు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ద రిమైనింగ్ పర్సన్ విల్ కమ్ హియర్. సో దట్ ఈస్ ఇక్కడ మనకి ఎవరున్నారు, ఐ అనే పర్సన్ మిగిలిండు, వాడిని ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా, సో దిస్ ఈస్ ద అరేంజ్మెంట్ హియర్ వి హ్యావ్. సో ఇప్పుడు హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఎల్ అండ్ సి అంటున్నాడు. ఎల్కి సికి మధ్యలో ఎవరున్నారు అని అంటున్నాడు. ఇన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ ఐ జే ఇద్దరు ఉన్నారు. సో హౌ మెనీ పర్సన్స్ అని అంటే 2 persons ఆర్ హియర్, ఆప్షన్ 3. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. 4th ఆల్ఫాబెట్ ఇక్కడ, 12th ఆల్ఫాబెట్ ఇక్కడ, 20th ఆల్ఫాబెట్, 2nd ఆల్ఫాబెట్. ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఉన్నది ఎంత మనకి అని అంటే 8. సో తర్వాత +8, తర్వాత కూడా +8, నెక్స్ట్ కూడా +8 అయితే 2 + 8 దట్ ఈస్ 10. 10th ఆల్ఫాబెట్ ఈస్ జే, జేతో ఉండాలి. నెక్స్ట్ చూడండి 23rd ఆల్ఫాబెట్, 5th ఆల్ఫాబెట్, 13th ఆల్ఫాబెట్, 2nd ఆల్ఫాబెట్. 23కి 5కి మధ్యలో చూసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సో 3 + 5 8 ఉంటుంది ఇక్కడ. సో తర్వాత +8 లాజికే, తర్వాత +8 లాజికే ఉంటుంది. సో 21 కదా ఇక్కడ, 21 తర్వాత +8 అయింది అనుకోండి, 21 + 8 29, 29th ఆల్ఫాబెట్ సి. సో సితో ఉండాలి జేసిబి. ఓకే, సో 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. 7 people ABCDEF and G are sitting in a row facing north. Only 6 people sit to the right of C. Only 4 people sit to the left of B. D sits to the left of A but right of B. F sits second to the right of G. How many people sit to the right of E? ABCDEF and G అనే 7 వ్యక్తులు వరుసగా ఉత్తరం వైపు కూర్చున్నారు. సికి కుడివైపున 6 మాత్రమే కూర్చుంటారు. బికి ఎడం వైపున 4 మాత్రమే కూర్చుంటారు. డి ఏకి ఎడం వైపున మరియు బికి కుడివైపున కూర్చున్నాడు. ఎఫ్ జికి కుడివైపున 2వ స్థానంలో ఉంది. సికి కుడివైపున ఎంతమంది కూర్చుంటారు అంటున్నాడు. ఓకే, రైట్. ఒకసారి చూద్దాం. సో టోటల్ ఇక్కడ మనకి ఒక రోలో కూర్చున్నారు. అయితే మనకేమంటున్నాడు, ఓన్లీ 6 persons సికి రైట్లో కూర్చున్నారంట. 1 2 3 4 5 6. సో 6 persons రైట్లో కూర్చున్నారు సికి, అండ్ 4 persons బికి లెఫ్ట్లో కూర్చున్నారంట. 1 2 3 4 బి ఇక్కడ వస్తారు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకేం చెప్పిండ్రు, డి సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ, ఏకి లెఫ్ట్లో డి కూర్చున్నాడు అండ్ రైట్ ఆఫ్ బి. ఓకేనా, డి అనేటోడు ఏకి లెఫ్ట్లో కూర్చున్నాడు, బికి రైట్లో కూర్చున్నాడు, ఇట్లా ఉండాలి. ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జి అంట, జీకి సెకండ్ రైట్లో కూర్చోవాలి అని అంటున్నాడు. సో ఎఫ్ సిట్స్ టు ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ జి అని అంటే ఇక్కడ మనకు వీళ్ళకి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? సో ఓన్లీ 4 people సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అని చెప్పేసి అని అన్నాడు. బికి ఓన్లీ 4 people, 1 2 3 4 బి ఫిక్స్ అయిపోయినరు. సో సికి రైట్లో టోటల్ 7 కదా, సో 6 people 6 1 2 3 4 6. ఓకే, రైట్, అయిపోయింది, డన్. సో డి సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ బట్ రైట్ ఆఫ్ బి అని అన్నాడు. అండ్ బి ఉంది కదా, సారీ మర్చిపోయినాం, ఇక్కడ బి అనేటోడు ఆల్రెడీ ఉన్నాడు. బికి రైట్లో ఇక్కడ డి అండ్ ఇక్కడ ఏ, రైట్. సో ఇప్పుడు ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జి, జీకి సెకండ్ రైట్లో ఎఫ్ ఉంటారు, ఫిక్స్. సో ద రిమైనింగ్ పర్సన్ విల్ కమ్ హియర్, దట్ ఈస్ ఈ. సో దిస్ ఈస్ ద అరేంజ్మెంట్ హియర్ వి హ్యావ్. ఓకేనా, రైట్. క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, హౌ మెనీ పీపుల్ సిట్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఈకి రైట్లో ఎంతమంది కూర్చున్నారు, 1 2 3 4. సో 4 members కూర్చున్నారు, దట్ ఈస్ ఇన్ ద 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్. If A stands for division, B stands for into, C stands for plus, and D stands for minus,
వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. సో ఒకసారి ఈ ఈక్వేషన్లో నెక్స్ట్ వచ్చేటువంటిది మనకి నెంబర్ ఏంటో చూద్దాం. 25. సి మీన్స్ ఏంటి? సి మీన్స్ ప్లస్ 15. ఏ మీన్స్ ఏంటి? డివిజన్ 3. డి మీన్స్ ఏంటి? -9. సో బి మీన్స్ ఏంటి? ఇంటూ 3. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫైడ్ చేద్దాం. సో 3 5s are 9 3s are. సో ఇక్కడ 25 ప్లస్ 5. సో మైనస్, సో ఇక్కడ 27 వస్తుంది. 9 3s are 27. ఇవి రెండు కలిపి మైనస్ చేయాలి. సో 30 మైనస్ 27 దట్ ఈస్ 3. సో 3 అనేది ఫోర్త్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. సో ఇక్కడ సిరీస్లో చూస్తే 510కి 511కి మధ్యలో +1, తర్వాత చూస్తే -11, తర్వాత +1, తర్వాత చూస్తే ఇక్కడ మనకి -10 ఉంది, తర్వాత +1. ఓకే, ఇక్కడ చూడండి -1. సో ఇక్కడ మనకి +1 -11, +1 -10 వచ్చింది. +1 అంటే -9 వస్తుంది కావచ్చు కదా. ఇక్కడ -11 -10 అంటే -9 కదా తీసుకోవాల్సింది. సో -9 అయింది అనుకోండి. ఇక్కడ 2 తీసేసుకొని తర్వాత ఒక 7 తీసేసుకుంటే సో 483నే కదా. 483 దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఓకే, రైట్. సో 483 క్లియర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ ప్రియా, సో Pia starts from point A and drives 33 kilometers towards south. She then takes a right turn, drives 45 kilometers, turns right and drives 41 kilometers. She then takes a right turn and drives 56 kilometers. She takes a final right turn, drives 8 kilometers and stops at point P. How far and towards which direction should she drive in order to reach point A again? పియా బిందువు ఏ నుండి ప్రారంభమై దక్షిణం వైపు 33 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తుంది. తర్వాత ఆమె కుడి మలుపు తీసుకుని 45 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తుంది. తర్వాత కుడివైపుకు తిరిగి 41 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తుంది. తర్వాత ఆమె కుడి మలుపు తీసుకొని 56 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తుంది. ఆమె చివరి కుడి మలుపు తీసుకొని 8 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తుంది మరియు బిందువు పి వద్ద ఆగుతుంది. బిందువు ఏని మళ్ళీ చేరుకోవడానికి ఆమె ఎంత దూరం మరియు ఏ దిశ వైపు డ్రైవ్ చేయాలి అంటున్నాడు. సో ఒకసారి చూడండి ఇక్కడ. సో రైట్, పియా ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ డైరెక్షన్లో వెళ్తుంది. ఎంత దూరం? 33 కిలోమీటర్స్ వెళ్తుంది. తర్వాత ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఒక 45 కిలోమీటర్స్ వెళ్తుంది. ఓకేనా? తర్వాత ఒక రైట్ తీసుకొని 41 కిలోమీటర్స్ వెళ్తుంది. తర్వాత ఒక రైట్ తీసుకొని 56 కిలోమీటర్స్ వెళ్తుంది. తర్వాత ఫైనల్గా ఒక రైట్ టర్న్ తీసుకొని 8 కిలోమీటర్స్ వెళ్తుంది అండ్ ఒక పాయింట్ దగ్గర ఆగిపోతుంది, దట్ ఈస్ పి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ఈ పి అనే పాయింట్ దగ్గర నుంచి ఏ అనే పాయింట్కి రీచ్ కావడానికి ఏ డైరెక్షన్లో ఎంత దూరం పోవాలి అని అడుగుతున్నాడు. ఏ డైరెక్షన్లో పోతుంది? వెస్ట్ డైరెక్షన్లో పోతుంది. ఎంత దూరం పోతుంది? ఇది మొత్తం మనకి 56, ఇక్కడ ఉన్నది 45. సో 56 మైనస్ 45 తీసేస్తే మిగిలేది 11. ఓకే, సో 11 కిలోమీటర్స్. 11 కిలోమీటర్స్ టువర్డ్స్ ద వెస్ట్ డైరెక్షన్. సో థర్డ్ ఆప్షన్లో ఉంది 11 కిలోమీటర్స్ టు ద వెస్ట్ డైరెక్షన్ అనేది. ఓకేనా? రైట్. నెక్స్ట్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో లీండర్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 6 kilometers టువర్డ్స్ ఈస్ట్. He then takes a left turn, drives 4 kilometers, turns left and drives 3 kilometers. He then takes a right turn and drives 3 kilometers. He takes a final left turn and drives 3 kilometers and stops at point P. How far and towards which direction should he drive in order to reach point A again? లియాండర్ బిందువు ఏ నుండి ప్రారంభమై తూర్పు వైపు 6 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత అతను ఎడమ వైపు తీసుకొని 4 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత ఎడమ వైపుకు తిరిగి 3 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత అతను కుడి మలుపు తీసుకొని 3 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. అతను చివరి ఎడమ మలుపు తీసుకొని 3 కిలోమీటర్లు డ్రైవ్ చేసి బిందువు పి వద్ద ఆగుతాడు. బిందువు ఏని మళ్ళీ చేరుకోవడానికి అతను ఎంత దూరం మరియు ఏ దిశ వైపు డ్రైవ్ చేయాలి అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం. మనకేమంటున్నారు అని అంటే ఒక పర్టికులర్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నాడు. సో ఇక్కడ నుంచి ఈస్ట్ డైరెక్షన్లో 6 kilometers వెళ్ళిండు. తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాడు, ఒక 4 kilometers వెళ్ళిండు.
తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక 3 కిలోమీటర్స్ వచ్చిండు, తర్వాత ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఒక 3 కిలోమీటర్లు వెళ్ళిండు, తర్వాత ఇక్కడ నుంచి ఫైనల్గా ఒక లెఫ్ట్ తీసుకొని ఒక 3 కిలోమీటర్లు వచ్చిండు. సో ఎండ్ పాయింట్ ఇది పి అనే పాయింట్, స్టార్ట్ పాయింట్ ఇది ఏ అనే పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఏ డైరెక్షన్లో రావాలి? సౌత్ డైరెక్షన్లో రావాలి. సౌత్ డైరెక్షన్లో ఎంత దూరం రావాలి అని అంటున్నాడు. సో ఈ మొత్తం డిస్టెన్స్ ఎంత అవుతుంది అని అంటే ఇక్కడ డిస్టెన్స్ 4 అండ్ ఇక్కడ డిస్టెన్స్ 3 ఉంది. 4 + 3 మనకి ఎంత అవుతుంది? 7 కిలోమీటర్స్. సో 7 కిలోమీటర్స్ టువర్డ్స్ ద సౌత్ డైరెక్షన్ రావాలి తను. సో ఇక్కడ మనకి ఎప్పుడు ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది 7 కిలోమీటర్స్ టువర్డ్స్ ద సౌత్. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అని అంటున్నాడు. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నాడు. సో ఇక్కడ సిరీస్ చూడండి, ఈ రెండింటికి మధ్యలో ఏముంది? సో ఒకసారి చూస్తే మనకి 5, తర్వాత ఇక్కడ +10, +5 +10, తర్వాత +15, తర్వాత +20, తర్వాత చూడండి +25 ఉండాలి. 5, 10, 15, 20, 25. సో 86 + 25 అక్కడ ఎంత అవుతుంది అని అంటే 111 అవుతుంది. ఓకేనా? 111 దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ హియర్. ఓకేనా? రైట్. సో 86 + 25, 86 + 25 111 కింద కన్వర్ట్ చేసుకున్నాం మనం ఇక్కడ. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. డన్. రైట్. సో ఇవి ఇక్కడ మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి రీజనింగ్ టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.